హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు మా నిహాన్ది, నా కొడుకు అండి, నా ముద్దుల కొడుకు 6th బర్త్డే సెలబ్రేషన్స్. అంతా గోల్డ్ వైట్లో డెకరేట్ చేసాము. సింపుల్గా చిన్న ఇల్లు కాబట్టి సింపుల్గా చేసుకున్నాము. ఇది మా చిట్టి తల్లి పింక్ రెయిన్బో కలర్ డ్రెస్, చిన్న ఫ్రాక్ తీసుకొచ్చాను నా పాపకి. చిట్టి తల్లి అది నా చిట్టి తల్లి. చూడండి, డెకరేషన్ సింపుల్గా ఉంది. ఇంకా అందరం రెడీ అయిపోయాము. ఇంకా ఇక్కడ దగ్గరలో ఉండే చుట్టాలను మాత్రమే పిలుచుకొని, చుట్టాలంటే అంతేం రాలేదు, మా సిస్టర్ ఒక ఆమె వచ్చింది, ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు, మా ఓనర్ మనవరాలు, అంతేనండి. ఇంకెవరు రాలేదు, ఎవరిని పిలవలేదు. బెంగళూరులో ఉన్నాం కాబట్టి మా బంధువులందరూ ఊరి దగ్గరే ఉన్నారు. వీళ్ళిద్దరు మా హస్బెండ్ ఫ్రెండ్స్. అన్నేమో సిగ్గుపడుతున్నాడు వీడియో తీసుకున్నామని. ఇంకా మా నిహాన్ని కేక్ కట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము. అస్సలు ఆగలేకపోతున్నాడు. కేక్ కట్ చేద్దు ఉండు అంటే పోనీ సైకిల్ దొక్కాలంటున్నాడు. మనం ఆపలేకపోతున్నాము. చూడండి, తను మా చిట్టి తల్లి. అది ఎక్కడ పైన పడుతుందో అని వెనక్కి లాగానండి, భయం మళ్ళీ ఏమన్నా నిప్పురవలు పడతాయని. నిహాన్ సామ్రాట్ నా కొడుకు పేరు. ఇంకా సింపుల్గా అట్లా కానిచ్చేసాము. అందరికీ కట్ చేసే లోపలే దాన్ని తినాలి, నాక్కోవాలి అని చెప్పి అసలు ఆగలేకపోతున్నాడు. చెర్రీస్ తింటానంటాడు, కట్ చేసే వరకు ఆగనంటున్నాడు. పిల్లలందరికీ ఎప్పుడెప్పుడు కట్ చేసి కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తామా అనే దాని మీదే ఉంది. పిల్లలందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ సిస్టర్ పెట్టాలని, ఇంకా వాడు వాళ్ళ అక్కకు పెట్టకుండా తానే నోట్లో పెట్టేసుకున్నాడు. తనకు ఫేస్ పూస్తే నచ్చదు, అందుకే ఏడుస్తున్నాడు. తను పూసిందని తను కూడా పూయాలని ట్రై చేస్తున్నాడు. పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి బర్త్డేస్ అప్పుడు. అసలు మా పిల్లలైతే హైపర్ యాక్టివ్, ఒక దగ్గర ఉండరు, ఇద్దరే మాకు. మా చిట్టలకైతే తన బర్త్డే ఎలా చేసామో అన్నీ మర్చిపోతుంది. తన తమ్ముడికి చేసేటప్పుడు మాత్రం తమ్ముడికి అన్ని తెచ్చారు, తమ్ముడికి ఇన్ని తెచ్చారు, అన్ని గిఫ్ట్లు వచ్చాయి, ఇన్ని గిఫ్ట్లు వచ్చాయి, నాకైతే తేలేదు డాడీ, నువ్వు ఇవి తేలేదు అని చెప్పి ఏదో ఒకటి గోల్ చేస్తూ ఉంటుంది. పైనాపిల్ ఫ్లేవర్ అండి కేక్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు కూడా. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అసలు. ఇంకా నేను తినిపించాను, మా హస్బెండ్ తినిపించాలి. వాళ్ళ అక్కకు పూయాలని చెప్పి ట్రై చేస్తున్నాడు, తనకు పూసిందని. తన చేతికి అవుతూ ఉంటే నచ్చటం లేదు, ఊరికే వాష్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. టిష్యూ పేపర్తో తుడుస్తున్నాను అప్పటికి. పక్కన వాళ్ళకి పెట్టడం కంటే తనే తింటున్నాడు పాపం. తిని అందరూ తినిపిస్తూ ఉండేసరికి కేక్ మీద విరక్తి వచ్చేసింది నిహాన్కి. వాళ్ళ డాడీకి పెట్టాడు ఎలాగో. జెస్సీ వెయిట్ చేస్తూ ఉంది నిహాన్కి తినిపించడానికి. నాకు కూడా పెట్టేశాడు. తను అక్కడ నించోబెట్టడానికి ప్రయత్నాలు చేశామండి. నా బర్త్డే వచ్చినా, మా హస్బెండ్ బర్త్డే వచ్చినా, చిట్టి తల్లి బర్త్డే వచ్చినా తనే కేక్ కట్ చేయాలంటాడు. ఇప్పుడు తన బర్త్డే రోజు మాత్రం కేక్ కట్ చేయడానికి అస్సలు పేషెన్సే లేదు. అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు. మెయిన్ హీరో ఆయనే కదా ఈరోజు, కానీ తనే ఉండట్లేదు. సైకిల్ దొక్కుతానంటాడు, మళ్ళీ వాష్ చేసుకోవాలంటాడు. ఫ్రెండ్స్ తినొచ్చేసి ఊర్విష్, మా నిహాన్ ఫ్రెండ్, క్లాస్మేట్, అందుకని తనకి పెద్ద పీస్ పెట్టాడు. తన నోట్లో కూడా సరిపోలేదు, మిగిలిన తన నోట్లో వేసేసుకున్నాడు. తను కూడా మా నిహాన్ ఫ్రెండ్. అందరు తినిపించి కేక్ మీద విరక్తి వచ్చేసి నిహాన్కి తన ఫ్రెండ్ కాబట్టి పెట్టించుకున్నాడు. ఊర్వేష్ తన ఫ్రెండ్ పేరు. ఇంకేదో తప్పక తింటున్నాడు పాపం. మళ్ళీ వెళ్ళాడు. హీరో అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చి మాయమైపోతున్నాడు. తను హన్విక చిన్న పాప చాలా సైలెంట్గా ఉన్నిందండి. వాళ్ళ మమ్మీతో వచ్చి
పెట్టింది తినింది తాగింది, అసలు గోలే చేయలేదు, అస్సలు ఏడవలేదు. మంచి పాప, గుడ్ గర్ల్, క్యూట్ పాప, క్యూట్గా ఉంది చూడండి. బెలూన్స్ కావాలని అడుగుతుంది, ఏది ఇచ్చినా సైలెంట్గా ఉంటుంది, ఏం చేసినా ఎవరు మాట్లాడినా కూడా సైలెంట్గా వింటూ ఉంది. మా చిట్టికి ఆ సీట్ ఖాళీ అయ్యేసరికి అక్కడికి ఎక్కి నించుంది, స్టూల్ మీదకి ఎక్కి, తన బర్త్డే లాగా. ఇంకా నేనేమో అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇంకొకరు వచ్చి నిహాన్కి కేక్ తినిపించి విష్ చేస్తున్నారు. మా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ అన్న సురేంద్ర అన్నని నిహాన్కి కేక్ మొత్తం పూసేసారు మొహానికి. ఇంకా అన్నయ్యేసరికి ఏమనలేదు నిహాను, అది చిట్టి పూసుంటే ఈ పాటు కేక్ చేసేవాడు. క్యూట్ బాయ్, మా ఫ్యామిలీ హీరో అండి మా నిహాన్. ఇద్దరు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ ఒకే స్కూల్లో చదివే వాళ్ళు, ఈ ఇయర్ తనని స్కూల్ మార్పిచ్చేశారు వాళ్ళ డాడీ. పాపం అందుకే విడిపోయారు. ఒక 2-3 months తర్వాత ఇదే కలుసుకుంటున్నారు బర్త్డేలోనే. ఇద్దరిని స్టూల్ ఎక్కించారు. తిని కూడా నా ఫ్రెండేనండి, మేముండే ఇంటికి ఓనర్స్ అన్నమాట. తిని మా పక్కింట్లో ఉంటుంది లావణ్య, వాళ్ళ పాప తను హనీక, క్యూట్ గర్ల్. షేకింగ్ ఇస్తుంది. ఇంక పిల్లలందరినీ ఒక దగ్గర నుంచి ఒకటి ఒక ఫోటో అన్నట్టు తీసాము, ఫోటోలాగా. ఇది మా ఫ్యామిలీ, చిట్టి ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా, అదండి మా ఫ్యామిలీ. మా అమ్మ ఆశీర్వాదం మా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి. మా నిహాన్కి నచ్చట్లేదు, అక్షంతలో వేస్తుంటే తనని ఏదో విసిగిచ్చేస్తున్నాం అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు పాపం. ఇంకా కేక్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి ప్లేట్స్ కోసం ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాను. మా అక్క వాళ్ళ పాపకి మీటింగ్ ఉంది, అందుకని రూమ్లో ఉంది. ఇంకా మీటింగ్ అయిపోతే డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా అన్నీ ఆ రూమ్లో ఉండిపోయాయి సామాన్లన్నీ. ఇంకా అందుకని ఇంకా లేట్ చేయకూడదని చెప్పి పిల్లలకి నిద్ర వచ్చేస్తేనే మామూలు ప్లేట్లోనే పెట్టించేసాము అందరికీ. కేక్ కట్ చేసి లేట్ అయిపోతుందని. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈరోజు నిహాన్. టీవీలో బర్త్డే మ్యూజిక్ ప్లే చేసాము, వస్తూ ఉంది. పిల్లలందరికీ కేక్ మీద కళ్ళు. ఇంకా మా హస్బెండ్ అందరికీ కేక్ కట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ పెట్టించేస్తున్నారు. కేక్ కటింగ్, కేక్ అందరు తినేసిన తర్వాత ఇంకా భోజనాలు. ఏ పనైనా నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకుంటామండి. చాలా బాగా హెల్ప్ చేస్తారు పాపం నాకు, ఇక్కడ ఎవరు లేరని. అందరికి ఇస్తున్నాడు. ఇంకా అందరూ కేక్ తినేసిన తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్. ఎలా ఉందండి మా వీడియో, మా నిహాన్ కుట్టి సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అంతా అయిపోయింది. ఇప్పుడు ఇస్తున్నారు అన్న వాళ్ళ గిఫ్ట్లు నిహాన్కి.
పెద్ద డ్రాయింగ్ సెట్, బుక్ సెట్, కలర్ పెన్సిల్స్ అన్నీ చాలా పెద్ద బ్యాగ్ వచ్చింది. ఇంకా నిహాన్ ఫుల్ హ్యాపీ, చిట్టలేమో ఫుల్ సాడ్. కానీ కిట్టి బర్త్డే కూడా ఇచ్చారా అన్న అట్లాంటిదే, కాకపోతే అన్ని లేవు దాంట్లో. నిహాన్ది కొంచెం వెరైటీగా ఉంది, అందుకని చిట్టలి ఒకటే ఏడుపు అలిగింది బాగా పాపం. ఇంకా పిల్లలందరూ వాటిని ఓపెన్ చేసి మా నిహాన్ ఇంకా బిల్డప్ తనకి చాలా వచ్చాయని చెప్పి అందరికి చూపిస్తూ ఉన్నాడు, ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా వచ్చాడు, నాకు తెలియకుండా ఎందుకు ఓపెన్ చేశారు అన్నట్టుగా అడుగుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.